హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దేవీ నవరాత్రుల్లో ఈ 9 రోజుల్లో ఏదో ఒక రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణము, దుర్గమ్మ తల్లి కథ పెట్టిస్తారండి. మా సైడ్ అయితే గుళ్ళో పెట్టిస్తారనమాట. ఇంకా ఊరంతా వెళ్ళి అక్కడ చూస్తారు. గోదావరి జిల్లాలో బాగా ఫేమస్ అనమాట అమ్మవారి కథ అయితేను. చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంకా మా ఊర్లో అయితే మా ఊరి గ్రామ దేవత అయిన పైలమ్మ తల్లి గుళ్ళో అయితే కథ పెట్టిచ్చారు. ఎవ్రీ ఇయర్ కూడా మేము నైట్ స్టార్ట్ అవుతదనమాట కథ. 10:30, 9 కల్లా స్టార్ట్ అవ్వి అది నైట్ అంతా జరుగుతది కథ. మార్నింగ్ వచ్చేసరికి 5:30 దాకా ఉంటుంది. మార్నింగ్ 5:30కి కథ పూర్తవుతుంది. నైట్ అంతా ఉండి చూసేదాన్ని ప్రతి సంవత్సరము గూడా. ఇంక ఈ సంవత్సరం హెల్త్ బాలేదు కదా! అందుకు నైట్ ఎళ్ళలేదు. ఇంకా మార్నింగ్ అమ్మ వచ్చే టయానికి అమ్మవారు వస్తారు కదా! అమ్మవారు వచ్చే టయానికి ఎళ్ళి అన్నీ చూసుకున్నాననమాట. వచ్చాక తర్వాత పూజ చేసుకుందాంలే అని చెప్పి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ అమ్మవారిని చూడడానికైతే వెళ్ళాను. అసలు ఎళ్ళపోదాం అనుకున్నాను. కానీ ఇంకా మనసాగలేదు. చూడాలనిపించింది. ఇంకా ఈయనైతే తీసుకువెళ్లారండి. ఇంకా అమ్మవారి కథ వచ్చేసరికి చాలామందికి తెలిసిందే. కానీ నేను ఒకవేళ తెలియనోళ్ళు ఎవరైనా ఉన్నా ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తది కదా కథ. నాకు కూడా చాలా ఇష్టం చెప్పడం అంటేను. కాబట్టి నా నా ఈ కథ యొక్క అసలు ఈ రాత్రంతా చెప్పే కథలో మెయిన్ పాయింట్స్ చెప్తాను. అసలు అమ్మవారు ఎవరు? ఈవిడ ఎలా పుట్టారు? అసలు సృష్టి అనేదే లేకముందు ఎలా ఉండేది అనేది ఈ కథ ముఖ్య ఉద్దేశం అనమాట. దుర్గాదేవి ఎలా పుట్టారు అని చెప్పి. తర్వాత వచ్చేసరికి శ్రీనివాస కళ్యాణం అంటే వెంకటేశ్వర స్వామి, మంగాదేవి యొక్క పెళ్లి ఏ విధంగా జరిగింది? శ్రీనివాసుడు ఎలా పుట్టాడు? అన్నది కథ అనమాట. మొత్తం నైట్ అంతా కూడా జరుగుతది. అయితే ఫస్ట్ అమ్మవారి ఎలా పుట్టారన్నది ఉండదు. ఫస్ట్ ఈ ప్రపంచంలో రాత్రి, పగలు, భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు ఏమీ లేకముందు కాళీదేవి ఉండేదంటండి. ఆవిడే మొదటి ఆవిర్భావం అంటే సృష్టి అనేది లేకముందే అమ్మవారు ఉండేవారంట. కాళికాదేవి, కాళికామాత అనమాట. నల్లగా పెద్ద జుట్టుతో కాళికాదేవి అయితే ఉండి తిరుగుతూ ఉండేదంట. అయితే ఆ తల్లి ఏం చేసిందంట, ఒకసారి గుడ్లు పెట్టిందంట. 3 గుడ్లు పెట్టిందంటండి. ఆ 3 గుడ్డుల్లోంచి ఒక గుడ్లోంచేమో విష్ణుమూర్తి, ఒక గుడ్లోంచేమో బ్రహ్మ, ఒక గుడ్లోంచేమో పరమేశ్వరుడు వచ్చారంట. వచ్చాక వాళ్ళని చూడగానే అమ్మవారికి ఏమనిపించిందంట, పెళ్లి చేసుకోవాలి అనిపించిందంట. వెళ్ళి వెంటనే వాళ్ళని నన్ను పెళ్లి చేసుకోమని అడిగగా అప్పుడు వెంటనే వాళ్ళు అన్నారంట, అమ్మ నువ్వు మాకు అమ్మవి, అమ్మని పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు తల్లి, చేసుకోము అని చెప్పి. ఒకవేళ మనం ఇప్పుడు కానీ చేస్తే కనుక రేపు పొద్దుట భూలోకం అనేది సృష్టి మొదలయ్యాక అందరూ కూడా అదే మొదలు పెడతారు, తప్పు తల్లి అని చెప్పి అంటారంట. అయినా సరే అమ్మకి ఇష్టం లేక అమ్మ లేదు నాకు నన్ను చేసుకోవాల్సిందే మీరు పెళ్ళి అని చెప్పి బ్రహ్మను అడుగుతుందంట. బ్రహ్మ నేను చేసుకోనని చెప్తాడంట. తర్వాత విష్ణువుని అడుగుతుందంట. విష్ణువు కూడా చేసుకొని అంటాడంట. అప్పుడు శివయ్య దగ్గరికి వెళ్తుందంట. ఇంక అప్పటికే వాళ్ళిద్దరూ చేసుకొని అన్నాడు కదా, ఇంక విపరీతమైన కోపంతో ఉందంట. ఎప్పుడైతే శివుడు కూడా చేసుకొని అంటాడో ఇంక మొత్తం అలా ముగ్గురిని చంపేద్దాము అన్నట్టు ఆ తల్లి అంత కోపంతో శివుడి దగ్గరికి వెళ్తుందంట. అమ్మవారి కోపాన్ని పరీక్షించిన శివుడు వెంటనే ఏం చెప్తాడంట, లేదమ్మా నేను పెళ్లి చేసుకుంటాను, కానీ నీకు అదే ఆడవాళ్ళకి రజస్వలు అవుతారు కదండి, అప్పుడే ఫస్ట్ అమ్మవారికి వస్తుందంట. 5 రోజులు నువ్వు మైల్లో ఉన్నావు కదా, 5 రోజులు అయ్యాక చేసుకుంటాను అంటాడంట. ఈ 5 రోజులు కూడా అమ్మ ఉన్నాక 5వ రోజు అవగానే మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతుందంట. పెళ్ళైతే అప్పుడు అమ్మ అంటారంట, నువ్వు స్నానం చేసిరా అంటే గంగ అన్నది దొరకదంట. అమ్మవారికి గంగ దొరకకుండా చేసేస్తాడంట శివుడు. ఎటు చూసినా గంగ దొరకపోతే ఒక చోటన మురుకు నీళ్లు కనపడితే ఆ మురుకులోనే నీళ్ళలోనే స్నానం చేసి వచ్చేసి ఇప్పుడు పెళ్లి చేసుకో అని అంటదంట. ఇంకా అప్పుడు శివయ్య ఏమంటాడంటే, సర్లే చేసుకుంటాను, నీకు ఒళ్ళంతా కళ్ళే కదా, నీ ఒళ్ళు కళ్ళల్లోంచి ఒక కొన్ను నాకు ఇవ్వి అప్పుడు చేసుకుంటాను అంటే అప్పుడు సరే అని చెప్పి పాపం అమ్మ ఒక కొన్ను ఇచ్చేస్తుందంట. శివుడికి 3వ కన్ను ఎవరిచ్చారు, కాళికాదేవి ఇచ్చిందనమాట. ఆ కన్ను తీసుకోగాని ఏం చేశారు, వెంటనే ఆ కొన్ను తెరిచేసి అమ్మవారిని భస్మం చేసేసాడంట శివయ్య. వెంటనే బూడిద అయిపోయిందంట. బూడిద అవ్వగానే ఆ బూడిదను 4 భాగాలుగా చేసి ఒక భాగమేమో లక్ష్మి, ఓ భాగం సరస్వతి, ఓ భాగం పార్వతి, ఇంకొక 4వ భాగం వచ్చేసరికి దుర్గా అనే పేర్లు పెట్టి బ్రహ్మేమో సరస్వతిని, విష్ణువేమో లక్ష్మిని, పార్వతినేమో శివుడు పెళ్లి చేసుకున్నారంట. పెళ్లి చేసుకున్నాక మరి 4వ దుర్గాదేవి ఉండిపోయింది కదా, ఆవిడేమో ఆడబడుచు అనమాట. అంటే మా ముగ్గురికి అక్కగా మిమ్మల్ని పిలుచుకుంటాము, మా ఇంటి ఆడబడుచు నువ్వు అనగానే దుర్గాదేవి అంటదంట, అంతా బాగానే ఉంది, మరి నన్ను
మీ అందరికీ భార్యలున్నారు, మీ అందరికీ భర్తలున్నారు. మరి నా భర్త ఎవరు అని చెప్పి అడుగుతదంట దుర్గమ్మ. అప్పుడు వెంటనే శివయ్య అంటాడంట, నీకు నేను మాటిచ్చాను గదా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి. కాబట్టి విజయవాడ కనకదుర్గమ్మగా నువ్వు వెలుస్తావు కదా! మల్లికార్జున స్వామిగా నేను వెలిసి అక్కడ నిన్ను కళ్యాణం ఆడతాను అని చెప్పి శివయ్య మాటిస్తాడంట. అందుకనే విజయవాడలో మల్లికార్జున స్వామి అంటే శివయ్య అమ్మవారి భర్త అనమాట. ఈ విధంగా కథ జరుగుతదండి. చాలా బావుంటది చూసినప్పుడైతేను. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో తెలీదు గానీ, ఆల్రెడీ కొంచెం విన్న వాళ్ళకైతే ఐడియా వస్తది. జరుగుతదనమాట. అలాగా అమ్మవారు పుట్టి, అలా 4 అవతారాలు సృష్టిలోకి వచ్చాయన్నమాట. ఇంక తర్వాత వచ్చేసరికి శ్రీనివాస కళ్యాణం జరుగుతది. అంటే మనకి వెంకటేశ్వర స్వామి పుట్టడం, తర్వాత పెద్దవ్వడం, తర్వాత అలివేలు మంగను పెళ్లి చేసుకోవడం, పద్మావతి కళ్యాణం ఇయన్నీ పెళ్లి తంతంతా జరుగుతది. పెళ్లి తంతంతా జరిగినప్పుడు ఆడపడుచు రావాలి కదా! ఆడపడుచుని పిలుస్తారు. ఎవరిని? మన దుర్గమ్మ తల్లి. మరి ఆళ్ళ తమ్ముడు పెళ్లి కదా! అప్పుడొచ్చిందనమాట ఈవిడి. అంగోండి అప్పుడొస్తది. ఆ కథంతా పూర్తయ్యేసరికి సాయంత్రం 3:30 ఆ టైం అవుతది. అప్పుడు ఇలా ఒక అతనికి దుర్గమ్మ తల్లి ఏసమేసి అలంకరణ చేసి ఒక రూమ్‌లో ఉంచేసి ఫుల్లు సాంబ్రాణి పొగేసి ఉంచుతారు. అప్పుడు ఆయన మీదకి అమ్మవారు వచ్చి ఉంటుంది. ఎప్పుడైతే ఈ కళ్యాణం జరిగాక పిలుస్తారనమాట అమ్మని రమ్మని చెప్పి. అప్పుడొస్తది లోన నుంచి పరిగెత్తుకుంటూని, అది మిస్ అయ్యింది. నేను ఎళ్ళలేదు కదా! లేతే అది కూడా మీకు వీడియో తీసి చూపిచ్చేదాన్ని. అమ్మవారు వచ్చేసి నుప్పుల గుండం గట్టా తొక్కేసాక అప్పుడు శాంతించి పెళ్లిలో కూర్చున్న సీన్ అనమాట ఇది. పెళ్లిలో కూర్చుంటే అప్పుడు ఆడపడుచు వచ్చిందని చెప్పి అతను ఎందుకు అమ్మవారికి కోపం ఎందుకు వచ్చిందంటే ఆడపడుచు కట్నం ఇవ్వరనమాట. మరి ఆడపడుచు కట్నం ఇవ్వాలి కదా అని చెప్పి అడుగుతుంది అనమాట అమ్మ. అప్పుడు వెంకటేశ్వర స్వామి అంటాడు, నీకేం కావాలి చెప్పు అని అంటాడు. అంటే వెంకటేశ్వర స్వామి ఆడపడుచు కట్నం ఇవ్వను, నేనే అప్పు చేసి పెళ్లి చేసుకుంటున్నాను, నీకేమి ఇవ్వను అంటాడు. ఇంకంతే అమ్మకు కోపం వచ్చేస్తుంది అనమాట. నాకు ఆడపడుచు కట్నం ఇవ్వా, నేను నీ పెళ్ళికి రాను అని చెప్పి హడావిడి చేస్తదనమాట. ఎలాగైతే ఆడపడుచు లేకుండా పెళ్లి చేయకూడదు కదా! అందుకుని అమ్మవారిని బతిమాలి తీసుకొస్తారు. తీసుకొచ్చాక ఆడపడుచు కట్నం ఏం కావాలి, సరేలే ఇస్తాను రా అని చెప్పి వెంకటేశ్వర స్వామి అడిగితే ఆడపడుచు కట్నం నాకు ఏమున్నాయి ఇస్తాకి అని చెప్పి అడగగా అప్పుడు సరేలే నా ఈ కొండలు ఉన్నాయి కదా, మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్టుల్లో కొన్ని మెట్లు నువ్వు తీసుకో ఆడపడుచు కట్నం కింద అంటారంట వెంకటేశ్వర స్వామి. అందుకే విజయవాడలో మెట్లు ఉంటాయి కదండి, కొండెక్కే మెట్లు. ఆ కొండెక్కే మెట్లు ఎవరిచ్చారు? వెంకటేశ్వర స్వామి ఆడపడుచు కట్నం కింద తెచ్చుకుంది అమ్మ. అప్పటి నుంచే మనకి పెళ్ళిళ్ళలో ఆడపడుచు కట్నము ఇస్తారనమాట. ఫస్ట్ అక్కడి నుంచే వచ్చినాయి కట్నాలు. ఆడపడుచు కట్నం ఇవ్వటం అనేది ఫస్ట్ వెంకటేశ్వర స్వామి దగ్గర దుర్గమ్మ తల్లి తీసుకుందంట. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన అన్నయ్యలు తమ్ముడు పెళ్ళి అయితే ఆడపడుచు కట్నాలు తీసుకుంటున్నాం కదా మనం. ఆ విధంగా మెట్లు ఇచ్చాడనమాట వెంకటేశ్వర స్వామి అమ్మకి. ఆ మెట్లు తీసుకుని పెళ్ళికి వచ్చి ఆ పెళ్ళికి దీవించుకుని ఆడపడుచు కట్నం తీసుకుని వెళ్ళిపోతుంది. అదనమాట. ఇంకా చూడండి వెళ్ళిపోతుంది. అక్కడ ఆ తంతు జరుగుతుంది. కాలు కడిగి ఆడపడుచుని శాంతించి. అందుకనే పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు హడావిడి చేస్తూ ఉంటారు ఆడపడుచులు. మా కట్నం అంత కావాలి ఇంత కావాలి అని చెప్పి. ఇవ్వకపోతే చూసారా ఎంత తాండం ఆడేసిందో అమ్మ. ఇంకా ఆడవాళ్ళందరూ అంతే అనమాట. అక్కలు చెల్లెళ్ళు కట్నం ఏమన్నా అడిగితే ఆడపడుచు కట్నం చక్కగా ఇచ్చేయండి. ఇంకో తర్వాత ఇలా బ్లెస్సింగ్స్ ఇస్తారు. అంటే కథ అయిపోయాక కథ వినేసిన వాళ్ళందరికీ గురువుగారు అనమాట, కథ చెప్పిన గురువుగారు బ్లెస్సింగ్స్ ఇచ్చి తర్వాత హారతి ఇస్తారు. ఇంకా హారతి తీసుకోవడంతో కథ పూర్తవుతుంది. ఇంక ఈ ప్రాసెస్ అంతా జరిగేసరికి నాకు 5:30 అయిపోయింది. ఇంక ఈవిడే మా గ్రామ దేవత పైల్లమ్మ తల్లి. ఇంకా ప్రాసెస్ అంతా పూర్తయ్యేసరికి ఇంకా నాకు వెళ్ళబుద్ధి కాలేదు. తర్వాత వెంటనే అమ్మో గుర్తొచ్చింది అమ్మ పూజ చేసుకోవాలని పరుగున వచ్చేసి గబగబా తెవలు చేసుకుని స్నానం చేసేసి శనగలు ఉడకబెట్టేసాను ప్రసాదానికి. పూజ అయితే పూర్తి చేసేసుకున్నానండి. ఈరోజు అమ్మవారి అలంకరణ వచ్చేసరికి చాముండేశ్వరి అలంకరణ. 7వ రోజు నవరాత్రులు. ఏంటో అప్పుడే 7వ రోజు వచ్చేసింది నవరాత్రులు చూస్తుండగా నేను. ఇంక ఈ విధంగా జరిగిందండి. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సరే మరి ఉంటా. బాయ్ బాయ్.